హలో అండి, వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఉండే కొన్ని సింపుల్ ఐటమ్స్ తోటి ఒక స్వీట్ రెసిపీ మీకు చూపిస్తాను. అదేంటంటే గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్ చేయాలంటే మనం ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ అన్నా లేదంటే కోవా అన్నా తెచ్చుకోవాలి. అది లేని మనకి గులాబ్ జామ్ కాదు. కానీ గోధుమ పిండితోటి మనం సింపుల్గా ఈజీగా చేసుకునే గులాబ్ జామ్ ఈరోజు మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ గులాబ్ జామ్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఆ బౌల్ తోటి ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట, మంచి నెయ్యి వేసి దీన్ని మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి లైట్గా చాలా లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం అది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి. అంటే కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అంటే అది పిండి వేగిన స్మెల్ వస్తుంది. ఈలోపు ఇది మనం వేగేలోపు అదే నేను ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్పు షుగర్ తీసుకున్నాను, అంటే పాకంకి. ఆ బౌల్ తోటి సేమ్ అదే బౌల్తో వాటర్, అది మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే మనం ఇది పిండి వేగేలోపు మనకి పాకం తయారైపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో ఇది మంచి కలర్, మంచి గోల్డెన్ కలర్లోకి వేగేటట్టుగా చూసుకోవాలి. ఈలోపు మనకు పాకం కూడా రెడీ అయిపోతుంది పక్కన. ఇప్పుడు నేను దించేసుకున్నాను. అంటే ఉండలు లేకుండా మంచిగా వేయించుకున్నాక కొంచెం ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మంచి గుల్ల వస్తుందన్నమాట. సో ఈ రెండు వేసుకొని కొంచెం అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. పిండి వేడిగా ఉందని నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం చల్లారాక మనం చేత్తో మిక్స్ చేసేసుకుంటే అంతా ఈవెన్గా కలుస్తుంది. ఇలా ముద్దలాగా రావాలన్నమాట మనం చేత్తో కలిపేటప్పుడు. ఇప్పుడు మనం కొంచెం పాలు పోసుకుంటూ పిండి తయారు చేసుకుందాం. మన చపాతీ పిండిలాగా కొద్దిగా పాలు పోసుకుంటూ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ అయిపోయిన తర్వాత చక్కగా మనం అవి రౌండ్ షేప్లో కానీ లేదంటే ఇలా సిలిండర్ షేప్లో కానీ మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేశాను. అన్నీ ఇట్లా పిండి ప్రెస్ చేసుకుంటూ, అంటే ఇట్లా పగుళ్ళు రాకుండా చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజ్ చేసుకుంటే బాగుంటుంది. నాది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. అంటే కొంచెం డార్క్ కలర్ వేయించుకుంటేనే బాగుంటుంది. ఫ్లేమ్ చాలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకదనమాట. సో ఇలా ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పాకం ఎలాగో రెడీగా ఉంది కాబట్టి ఆ వేడి పాకంలో ఇవి వేయించుకున్న వాటిని వేసేసుకోవాలి. అప్పుడు ఆ పాకం అనేది పీల్చుకొని అవి మంచిగా మెత్తబడతాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి. సో ఇలా మనం సింపుల్గా మనం ఇంట్లో ఉండే గోధుమ పిండితోటి ఇలా అప్పటికప్పుడు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, అసలు మామూలు గులాబ్ జామ్ లాగే ఉంది. నా గులాబ్ జామ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. మీకు అంతా ఎలా చేయాలో చూపించాను కదా. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను. దీంట్లో ఏమేమి తక్కువైనా ఏంటి మీకు చెప్తాను. చాలా బాగుందంటే మనం గులాబ్ జామ్ చేస్తే అది కోవా టేస్ట్ తెలుస్తుంది కదా, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, కానీ చాలా బాగుందండి. అంటే మనం గోధుమ పిండితో వేస్తున్నామని తెలుస్తుంది, కానీ మంచి నెయ్యి వాసన, మంచి లోపలంతా ఇలా గుల్లలాగా వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇది నచ్చుతుంది. నాకైతే నచ్చింది. అంటే నేను చేశాను, నాకు నచ్చడం కాదు, చాలా బాగుందన్నమాట. టేస్ట్ డిఫరెంట్గా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.